దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానం చేస్తున్నాం. ప్రభు శిలువపై పలికిన 6వ మాట పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, సమాప్తమైనది అనే ఈ మాట చాలా గంభీరమైనది. ప్రభు సమస్త మానవాళిని రక్షించుట కొరకు ఆయన శిలువ మరణమును ఎంచుకొని ఆ మరణము ద్వారా శిలువలో తన ప్రాణమును అప్పగించుట ద్వారా సమస్త మానవాళికి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ప్రభు ఈ మాటతో ఇస్తూ ఉన్నాడు. సమాప్తమైనది అని. ఇది ఒక విజయవంతమైనటువంటి కేక, శుభవార్త. ఈ మాటను 2 విధాలుగా మనం ఆలోచన చేసినప్పుడు 2 కోణాలలో, ఒకటి దేవుని వైపు నుండి, రెండవది మానవుని వైపు నుండి. ఈ 2 కోణాల యొక్క కలయిక దేవుని ఆలోచనలో, దేవుని యొక్క దృక్పథంలో నుండి, మానవుని యొక్క దృక్పథంలో నుండి ఆలోచన చేసినప్పుడు ఈ మాట కేంద్రంగా ఉంది. దేవుని రక్షణ ప్రణాళికలో రక్షణ కొరకై ఎదురు చూసినటువంటి మానవునికి ఈ మాట ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని, మార్గాన్ని మన ముందు తీసుకొని వస్తుంది. ప్రభు శిలువ శ్రమలలో ఆయన పలికినటువంటి ఈ మాట మనకెంతో ధైర్యాన్ని, ఒక నూతన జీవాన్ని, నిరీక్షణను కలుగు చేసేది. మానవుని భవిష్యత్కి ఒక స్పష్టమైనటువంటి నిర్దేశత్వాన్ని తీసుకొని వచ్చింది ఈ మాట. కారణం ఏంటంటే, ఎందుకు ప్రభు సమాప్తమైనది అనే ఈ మాటని పలికాడు? దేవుని కోణంలో నుండి ఆలోచన చేసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు తెలుసు. దేవుడు సృజించిన ఈ సృష్టిలో దేవుని పోలికలో చేయబడిన మానవుడు, దేవుని యొక్క ప్రేమలో, తన పోలికలో, తన రూపంలో చేయబడిన ఈ మానవుడు, మొదటి ఆదాము అవ్వలు, వారు దేవుని ఎడల అవిధేయతను కనపరిచి పాపం చేసినప్పుడు కలిగిన ఆ ఎడబాటులో దేవుని రక్షణ కార్యము ఆరంభమైనది. ఆరంభమైన ఆ రక్షణ కార్యము శిలువలో ముగించబడింది. ప్రభు సమాప్తం చేశాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు తన రక్షణను ప్రసాదించడానికి తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును శిలువ మరణానికి అప్పగించాడు. దేవుని పోలికలో చేయబడిన, దేవుని రూపంలో చేయబడిన, స్వరూపంలో చేయబడిన ఈ మానవుడు పాపము చేత దేవునికి దూరం అయ్యాడు. దూరమైనటువంటి ఈ మానవుని తిరిగి దేవుని యొద్దకు చేర్చడము అనేది దేవుని ప్రేమకు నిదర్శనం,
దేవుని ప్రేమకు అది సాదృశ్యముగా కనబడుతుంది. ఆ ప్రేమ ఎంతవరకు వెళ్ళిందంటే తన కుమారుడైన యేసు ప్రభువుని శిలువ మరణానికి అప్పగించింది. ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది. మానవుడిని దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, ఆయన ప్రేమ ఎలాంటిదో ఈ మాటలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము మానవుని యొక్క కోణంలో నుండి ఆలోచన చేసినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగిన సంఘటన, ఆదాము అవ్వలు దేవుడు తినవద్దన్నటువంటి పండును వారు తిన్నారు. ఆ పండు తినడానికి ముందు వారి మనసులో దేవుని ఎడల అవిధేయతను కనబరిచారు. ఆ అవిధేయతలో నుండి వచ్చిందే ఆ పండును తినడం. తినాలనే ఆలోచన రావటమే దేవునికి అవిధేయత కనపరచడం. ఆ క్రమంలో, ఆ సంఘటనలో వారు పండు తిన్న తరువాత దేవుడు చల్లపూట వారిని దర్శించడానికి వచ్చినప్పుడు, ఆయన స్వరము వారు విన్నప్పుడు వారు భయపడి దాక్కున్నారు. పాప భీతి యొక్క లక్షణం ఏంటంటే మానవుని భయపడేలా చేస్తుంది, మానవుని సిగ్గుపడేలా చేస్తుంది. అందుకే వారిద్దరిని ఒకరినొకరు చూసుకున్నప్పుడు వారు సిగ్గుపడిన ఆ అనుభవాన్ని చూస్తాము. అందుకే వారు తమ శరీరాలకి ఆకులు ఆ కట్టడాలుగా చేసుకున్నట్టుగా చూస్తాము. పాపం యొక్క లక్షణము భయాన్ని, సిగ్గును తీసుకుని వస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని ఎదుట నిలబడే అర్హతని కోల్పోయేలా చేస్తుంది. ఆ యోగ్యతను లేకుండా చేస్తుంది పాపము. ప్రియులారా, ఇలా ప్రారంభమైనటువంటి మానవ జీవితము దేవుని ఎడబాటునకు గురి అయినటువంటి ఈ మానవుడు తన జీవితంలో ఒంటరితనము అనే దాన్ని అనుభవించడం ప్రారంభించాడు. ఆ తోటలో మనం ఒక దృశ్యాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. వారిద్దరే ఉన్నారు అక్కడ. వారు సిగ్గుపడిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. అంటే వారి హృదయంలో ఒంటరితనం అనే భావన ఇద్దరిలో చాలా స్పష్టంగా కనబడుతుంది. తప్పు చేశాము అనేటువంటి ఒక భావన వారి గ్రహింపులోనికి వచ్చింది. వాస్తవానికి వారిద్దరి మధ్య సిగ్గుపడే అనుభవం ఉండకూడదు, కానీ అక్కడ కనబడుతుంది. ఇది పాపం వలన వచ్చిన, దేవుని ఎడల అవిధేయత కనపరచుట ద్వారా వచ్చినటువంటి ఆ స్థితి వారిలో. దానిని ఒంటరితనము, ఆధ్యాత్మిక వెలితి అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ క్రమంలో మానవుడు తన యొక్క ఒంటరితనాన్ని, ఆ అనుభవం నుండి విడుదల పొందడానికి అతడు ఆధ్యాత్మిక దాహముతో దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. దేవుణ్ణి వెతకాలనేటువంటి ఆ ప్రయాసలో తరతరాలుగా అనేకమైన వాటిని అనుసరిస్తూ ఉన్నాడు. అనేకమైన వాటిని తనకంటూ ఏర్పాటు చేసుకొని, ఇవే నా ఆధ్యాత్మిక దాహాన్ని, నేను అనుభవిస్తున్నటువంటి ఈ ఒంటరితనమును, ఈ యొక్క ఆధ్యాత్మిక వెలితిని, నా హృదయంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి నుండి విడుదల చేయగలదు అని అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో అనేకమైన వాటిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అవన్నీ మనం చూస్తున్నాం. అయితే మానవునికి దేవుని వెతికే ఈ పనిలో, ఈ ప్రయాసములో అతనికి స్పష్టత రాలేదు. స్పష్టత రాకపోగా కన్ఫ్యూజన్ వచ్చింది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది దేవుని యొద్దకు చేర్చే మార్గమో తెలుసుకోలేకపోయాడు.
ఇలా ఒంటరితనముతో దేవుని వెతకాలని ఆరాటముతో ఉన్నటువంటి ఈ మానవునికి రక్షణని అందుబాటులోనికి తీసుకుని వచ్చింది యేసు ప్రభు శిలువ మరణము. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు కదా. కాబట్టి తన రూపములో చేయబడిన మానవుడు పడుతున్న ప్రయాసను ఇంకా దేవుడు తప్ప ఇంకొకరు తీర్చలేరు. దేవుడే రక్షణ ప్రణాళికలను సిద్ధపరిచి ఆ రక్షణ ప్రణాళికలో భాగంగా యేసుక్రీస్తు ప్రభువుని శిలువ మరణమునకు, శిలువ బలియాగానికి అప్పగించాడు. ఆ శిలువ బలియాగము ద్వారా యేసు ప్రభు పలికిన మాట, 6వ మాట, సమాప్తము అయింది. ఒక స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి ప్రభు శిలువ మీద నుండి ఇస్తున్నాడు. మానవుడా, నేను నీ కొరకు సిద్ధపరచిన ఈ రక్షణ ప్రణాళిక, నీవు అనాదిగా ఎదురు చూసినటువంటి సత్యము, నీవు వెతుకుతున్న సత్య మార్గము నేను సిద్ధపరిచాను శిలువలో. నీ ఆధ్యాత్మిక దాహము తీర్చగలిగిన స్థలము శిలువ. నీ ఒంటరితనాన్ని తీసివేయగలిగిన స్థలము శిలువ. అందుకే పౌలు అంటాడు, శిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఎందుకంటే శిలువ మానవ జీవితానికి నిరీక్షణ. శిలువ మానవ జీవితానికి ఒక మార్గము. శిలువ మానవ జీవితానికి ఒక పరిశుద్ధతను తీసుకుని వచ్చింది. శిలువ మానవ జీవితాన్ని ఒంటరితనం అనే దాని నుండి విడుదల చేసింది. ఎందుకంటే ఆ శిలువలో యేసయ్య చనిపోయాడు. మనము ఎదురు చూసే రక్షణ శిలువలో మన కొరకు సిద్ధపరచబడింది ప్రభు ద్వారా. మనము అనాదిగా ఎదురు చూసినటువంటి ఆధ్యాత్మిక దాహము కొరకైన ఆ ఆరాటము, ఆ పోరాటము శిలువలో మన కొరకు సిద్ధపరచబడింది. దేవుని కోణములో మానవుని కొరకు సిద్ధపరచబడిన రక్షణ, మానవుని యొక్క అంతరంగములో అనాదిగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక దాహము తీర్చగలిగిన స్థలము ఏదైనా ఉంది అంటే అది సిలువలో మాత్రమే, సిలువ యొద్ద మాత్రమే. ప్రభు ద్వారా అది మనకు దొరికింది. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని రక్షణ ప్రణాళికలో ఏర్పాటు చేయబడినటువంటి రక్షణ కార్యములో మనము పాలు పొందుట అనేది దేవుడు మనకిచ్చిన వాక్యము. సమాప్తమైనది అని చెప్పి ఆయన రక్షణ కార్యాన్ని ముగించాడు. ఏమి సమాప్తమైంది అంటే ఇక మనం దేవుణ్ణి వెతకడము అనేది సమాప్తమైంది. అంటే సత్యాన్వేషణ కొరకు ఇక నువ్వు అటు ఇటు వెళ్ళాల్సిన పని లేదు. సత్యం అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో, దేవుని చేరుకోవడం అంటే ఏంటో మానవునికి అందుబాటులోనికి తీసుకొని వచ్చాడు యేసయ్య. ఆ మాటనే సమాప్తమైనది, ఆ మార్గమే సమాప్తమైనది. నీవు ఎదురు చూసే దానిని నీకు అందుబాటులో తీసుకుని వచ్చాను, మీ వెనికిడిలో ఈ మాటని పలుకుతున్నాను అని ప్రభువు చెప్పడం, సమాప్తమైనది అని చెప్పడం మనం చూస్తున్నాం. సమాప్తమైనది అని చెప్పిన ఈ మాటలో జరిగిన కార్యం ఏంటంటే, మనం ధర్మశాస్త్రం కింద లేవు, ఆచార్య కర్మకాండాలు లేవు, దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది, రెండుగా అయింది, పాప ముళ్ళు విరగగొట్టబడింది, సాతాను తల చితగొట్టబడింది. నిత్యముగా ఉండే నీతి సిలువలో బయలుపరచబడింది, బలులు అర్పించుట ముగించబడింది. మానవుడు ఎదురు చూస్తున్నటువంటి తన జీవితంలో తాను చేసే కర్మకాండల ద్వారా, నీతి కార్యాల ద్వారా మానవుడు దేవుని చేరుకోవాలని ఆరాటపడుతున్నాడు ప్రతి దినము ఏదో రకంగా. ఇవేమీ లేవు, అన్నీ ముగించబడ్డాయి సిలువలో.
నీవు యేసునందు విశ్వాసం ఉంచడం. ఆ సమాప్తమైనది అనే మాట అది నీ కొరకు నీవు ఎదురు చూసే రక్షణ అందుబాటులోనికి తీసుకొని రాబడిందని నీ విశ్వసించినప్పుడు నీ జీవితంలో, మన జీవితాలలో రక్షణ కార్యము సమాప్తమైనదని, ఇక నేను సత్యమును తెలుసుకున్నాను అనే అనుభవంలోనికి మనం తీసుకొని ఆ అనుభవంలోనికి రావడమే ఈ మాట మన జీవితంలో నెరవేర్చబడ్డాం మనం గమనించగలం. ప్రియులారా, దేవుని యొక్క సంఘముగా ఈ మాటని మనము ఆలోచన చేస్తున్నప్పుడు, ఇంత గొప్ప రక్షణ కార్యమును ముగించి సమాప్తమైనదని, ఆ సమాప్తమైనదని పలికిన 6వ మాట నేటి సంఘముగా మన బాధ్యతను తట్టి లేపుతుంది. ప్రభు ఆరోహణమైపోతూ ఇచ్చిన ఆజ్ఞ నేడు మనం ఎలా నెరవేర్చగలుగుతున్నాం అనేది మన ముందున్న ఒక ప్రశ్న. క్రీస్తు బిడ్డగా మన ఇంటిలో, సంఘములో, మన చుట్టూనే సమాజంలో క్రీస్తు సువార్త ఎలా ప్రకటించబడుతుంది? క్రీస్తుని విశ్వసించిన ప్రతి వారికి ఒక బాధ్యతను ప్రభు ఇచ్చాడు. ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని చేసి ముగించితిని. సిలువలో పలికిన మాట, తండ్రి అనాదిగా మానవుడు ఎదురు చూస్తున్న రక్షణ కార్యమును నేను ముగించి సమాప్తమైనదని పలికిన ఆ మాటని అందిపుచ్చుకున్న సంఘము మనం కూడా ఆ అనుభవంని పొందుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. పౌలు వలె నా పరుగు కడ ముట్టించితిని అని చెప్పగలిగినటువంటి దృఢమైన విశ్వాసము, నిరీక్షణ మనం కలిగి ఉండాలని ఈ మాట జ్ఞాపకం చేస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజానికి ఇక ప్రభు పలికిన ఈ మాట ఆధ్యాత్మిక దాహమును తీర్చేదని, ప్రజల యొక్క ఆధ్యాత్మిక వెలితిని పూడ్చేదని, ప్రజల యొక్క పాప భీతి నుండి విడిపించేదని, ప్రజల యొక్క ఒంటరితనం నుండి విడిపించేదని ఈ మాటని పరిచయం చేయడము సంఘముగా మన విధి అయి ఉంటున్నది. సిలువ ఎదుట ఉన్న మనము మన జీవితాలని పరిశీలన చేసుకుంటూ ప్రభు మనకు అప్పగించిన ఈ పనిని ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళి ప్రజలకు పరిచయం చేసి ప్రభు యొద్దకు వారిని నడిపించడానికి తన కృప మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమ కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నుండి ఎడబాటునకు గురి అయిన మానవుడు దేవుని వెతకాలనే ఆలోచన కలిగి ఆయా రకాలుగా ప్రయత్నిస్తూ అనాదిగా సత్యమును వెతకాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి మానవునికి సత్య మార్గమును బోధించి సిలువలోని ప్రాణమును అప్పగించడం ద్వారా సమాప్తమైనదని చెప్పి రక్షణ కార్యమును ముగించిన మా యేసయ్య నీకు స్తోత్రము. నీవు ముగించిన ఈ రక్షణ కార్యములోనికి, ఈ రక్షణ ప్రణాళికలోనికి ప్రజలు చేర్చే పనిలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రము. నీవు మాకు అప్పగించిన ఈ పనిని మేము చేసి ముగించడానికి, మేము కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండడానికి నీ కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.